వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే. అంటే ఉద్యోగ సంఘాల నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా ఏంటి మీకు ప్రభుత్వానికి మధ్య తగాదా ఏంటి? తగాదా ప్రభుత్వానికి నాకు ఏం లేదన్నా. అంటే నేను ఎప్పుడు అంటే కొన్ని మీడియా ఛానళ్ళు అట్లా క్రియేట్ చేయడం వల్ల, నేను గత ప్రభుత్వంలో యాక్టివ్గా ఉండడం వల్ల, కొన్ని ఛానళ్ళు అట్లా ప్రచారం చేయడం వల్ల, నేను ఒక పార్టీ వాడిగా ముద్ర వేయడం వల్ల వచ్చిందే తప్ప నేను ఎక్కడ పార్టీ పరంగా ఎక్కడా చేయలే. కాకపోతే 2014-19 మధ్య కూడా ప్రభుత్వం నన్ను ఒకసారి సస్పెండ్ చేసింది. దేనికి అంటే అప్పుడు ప్రభుత్వం 50 సంవత్సరాలకే కంపల్సరీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్ సంబంధించిన జీవోలు, అంటే డ్రాఫ్ట్ జీవోలు బయటికి రాకముందే అది తయారు చేసిన డ్రాఫ్ట్ జీవోలు బయటకు వచ్చి అవి కొన్ని పత్రికల్లో రావడం, అది ఉద్యోగుల్లో ఆందోళన రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకొని ఆపేసింది. ఆ జీవోలు బయటికి రావడానికి నేనే కారణం అనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి నా మీద నేను ఒక పార్టీకి, అంటే వైసీపీకి అనుకూలం, ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో నేనే ఆ జీవోలు తీసుకెళ్లి సాక్షికి ఇచ్చానని చెప్పి నన్ను సస్పెండ్ చేయడం, తర్వాత ప్రభుత్వం మారడం, ఆ ప్రభుత్వం నేను ప్రెసిడెంట్ అవ్వడం. ఆ ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి, అంటే మేము ఎంప్లాయీస్కి మేలు చేయాలంటే ప్రభుత్వంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి, వాళ్ళు మంచి చేసినప్పుడు మంచి చేసిందని పొగడాలి, అవన్నీ చేయడం కామన్. ఎవరైనా ఇప్పుడుండే సంఘాల నాయకులందరూ చేసి కూడా అదే. అట్లా చేయడం వల్ల నన్ను ఒక పార్టీ వాడిగా ముద్ర వేయడం వల్ల అట్లా బయటికి ఫోకస్ అయింది తప్ప, నేనైతే ఎప్పుడు ఎంప్లాయీస్ పక్షాన్ని నిలబడినా, ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేసినా. వాళ్ళు అంత చెప్తున్నారు కదా నేను ఒక పార్టీకి అభిమాని అని. మళ్ళీ ఇదే వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సీ సమయంలో అన్యాయం చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినాం, మిగతా అందరితో పాటే ఫైట్ చేసినాం. అంతేగాని వైసీపీ అంటే మన పార్టీ అని చెప్పి నేనేం ఆ రోజు కామగలేను కదా. కొందరు కావాలని చేసే ప్రచారం తప్ప నేను ఎప్పుడు ఎంప్లాయీస్ పక్షాన్ని నిలబడ్డాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో కూడా నేనే ఎక్కువ ఫైట్ చేసిన. కావాలంటే ఉద్యోగ సంఘాల నాయకులందరూ నేను అడగండి. సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు పిఆర్సీ సంబంధించి కానీ ఇంకోటి కానీ నేనే గట్టిగా అడిగేవాడిని. మీరు చెప్పేది ఫైనాన్షియల్ తప్పులు లెక్కలు చెప్తున్నారు సార్, అవన్నీ నమ్మి మీరు మోసపోవద్దు, అన్యాయం చేయొద్దు ఉద్యోగులు, కానీ నేనే ఫైట్ చేసేవాడిని. ఓకే, ఇప్పుడు మరి 2024 ఎన్నికల్లో మీరు వైసీపీ తరఫున కడప జిల్లాలో ప్రచారం చేశారని మీ మీద 4 కేసులు నమోదయ్యాయి. మరి 4 కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందులో అప్పుడే ఆ సంఘటనలోనే మీరు సస్పెన్షన్ వేటుకు కూడా గురయ్యారు. ఇప్పటికీ కొనసాగుతుందా ఆ సస్పెన్షన్? ఇప్పటికీ సస్పెన్షన్లోనే ఉన్నా నేను. మరి ఆ ముద్ర ఎందుకు పడింది? అదే దాంట్లో కూడా ఇప్పుడు నా మీద ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనల మీద కడప కలెక్టర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఎంక్వైరీ ఆఫీసరు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ఎంక్వైరీ ఆఫీసర్ అక్కడ ఉండే 4 డిపో మేనేజర్లు, అంటే ఎంక్వైరీ ఆఫీసర్ కలెక్టర్ గారు వెళ్ళి డిపోలో ఎంక్వైరీ చేయరు కదా, అక్కడ ఉండే 4 డిపో మేనేజర్లు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ చూడమనండి. ఏ రిపోర్ట్లో అయినా 4 డిపో రిపోర్ట్లలో ఏ డిపోలో అయినా కూడా ఎలక్షన్ ప్రచారం చేశానని చెప్పి ఏ ఒక్క డిపో మేనేజర్ కానీ, ఏ ఒక్క కడప జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కానీ రిపోర్ట్ ఇచ్చింటే నేను ప్రచారం చేశానని నేను ఏం చెప్పింది దానికి సిద్ధంగా ఉన్నా. నేను ఉద్యోగం వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. 4 డిపో మేనేజర్లు ఈ డిపోలో ఎలాంటి ప్రచార కార్యక్రమం చేయలేదని చెప్పి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయినా కలెక్టర్ గారు నేను నా మీద చేసిన ఛార్జెస్ ప్రూవ్ అయినాయి, అంటే నా మీద వచ్చిన ఆరోపణలు నిజమని చెప్పి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అది ఎవరి ఒత్తిడితో ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఇంకా ఎలక్షన్ అవ్వలేదు కదా. ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఊరికి కేసు పెట్టిండు అంతే. ఆ కేసు కూడా ఈనాడు పేపర్ వాళ్ళు ప్రెజర్ పెట్టి ఈనాడులో పేపర్లో 4-5 సార్లు రాసినందుకు నన్ను సస్పెండ్ చేశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకా సస్పెండ్ చేయడం లేదని. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీలో 4 డిపో మేనేజర్లు ఏమి ఇచ్చారో చెప్పమనండి, ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఏ ఒక్క డిపో మేనేజర్ అయినా నేను ఎలక్షన్ ప్రచారం నిర్వహించానని రిపోర్ట్ ఇచ్చింటే నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. 4 డిపో మేనేజర్లు నేను ఎలక్షన్ ప్రచారం చేయలేదని రిపోర్ట్ ఇచ్చారు. మరి మొన్న ఒక 8-9 నెలల క్రితం సెక్రటేరియట్ క్యాంటీన్ ఎలక్షన్కి సంబంధించి ఆ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మీ మీద పార్టీ అక్రమంగా మద్యం సరఫరా పార్టీ చేశారని కేసు కూడా నమోదైంది. మరి అది ఎందుకు నమోదైంది? అది కావాలండి ప్రభుత్వం. అంటే ఇప్పుడు అక్కడ కొందరు నేను వైసీపీ అని చెప్పుకొని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం అని చెప్పుకొని అధికారం ఎలక్షన్లో గెలవాలనే ఆలోచన కొందరు చేస్తున్నారు. వాళ్ళంతా ఏంటంటే ఎంప్లాయీస్ని భయపెట్టి, నాకు అనుకూలంగా ఉండే ఎంప్లాయీస్, నాతో ట్రావెల్ అయ్యే ఎంప్లాయీస్ని భయపెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన కేసే అది. ఆ రోజే మీడియాలో అందరూ చూసిండ్రు.
అంతమంది వచ్చిన పార్టీకి 100-120 మంది వచ్చిన పార్టీకి 3 బాటిల్ సరిపోతాయా? 50 మంది పోలీసులు వచ్చారు, ఒకరిద్దరు కాదు, 50 మంది పోలీసులు వచ్చి మొత్తం అక్కడ ఉండే గార్డెన్ అంతా మొత్తం అక్కడ ఉండే ఏరియా అంతా సెర్చ్ చేశారు. కనీసం ఖాళీ సీసాలని దొరకాలి కదా. ఇప్పుడు వాళ్ళకి దొరికింది కూడా 3 ఫుల్ బాటిల్ కాదు కదా, ఖాళీ బాటిల్లే. 3 ఖాళీ బాటిల్ తెచ్చిపెట్టారు. మళ్ళీ అంతమంది 120 మందికి 3 బాటిల్తో పార్టీ చేయడం సాధ్యమవుతా? కేవలం ఏంటంటే నన్ను భయపెట్టాలి, నాతో ఉండే వాళ్ళని భయపెట్టాలి, ఎలక్షన్లో లబ్ధి పొందాలి భయపెట్టి అని చెప్పి ఆ రకంగా భయపెట్టి ఆ ఎలక్షన్ వరకు సక్సెస్ అయ్యారు. అక్కడ లిక్కర్ సరఫరా లాంటిది ఏమీ జరగల, సరఫరా చేయలేదు. అంతమంది ఇప్పుడు రాత్రి మీటింగ్ పెట్టుకున్నాము, భోజనం కూడా అరేంజ్ చేసాము. కొందరు ఎవరో ఉత్సాహవంతులు తెచ్చుకున్నారు, ఒకరిద్దరు తీసుకున్నారు తప్ప మేము ఆర్గనైజ్ చేసింది కాదు. అది ఆర్గనైజ్ చేస్తే నీకు అంత 3 బాటిల్తో కావు కదా 120 మందికి. కనీసం అట్టలన్నా దొరుకుతాయి కదా, సీసాలు తీసేసిన అట్టపెట్టలన్నా దొరకాలి కదా, ఏం దొరకలేదు కదా. అది కూడా తప్పుడు కేసే, 100%, 100% తప్పుడు కేసు. ఎందుకు వెంటాడుతుందా వెంకటరామ? అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే నన్ను రాజీనామా చేయించాలి, అప్సా ప్రెసిడెంట్గా నన్ను తీసేసి వాళ్ళు రావాలా అనేది ప్లాన్. నేను రాజీనామా చేయను అని చెప్పిన. నేను ఎలక్టెడ్ ప్రెసిడెంట్, నేను ఎందుకు రాజీనామా చేస్తే చేయను, ఏం చేసుకుని చెప్పిన. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కదా మీ ఎలక్షన్, 3 yearsకి ఒకసారి, 3 సంవత్సరాలకి. ఓకే, ఇప్పుడు రేపు డిసెంబర్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం నేనుంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు గెలవరనే ఉద్దేశంతో ఇప్పుడు నేను లేకుండా ఎలక్షన్ చేయాలని ఆలోచన చేస్తుంది. అంటే ఈ కేసులు అడ్డం పెట్టుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేసి ఎలక్షన్ పెట్టుకోవాలని ప్రభుత్వం. నేనుంటే వాళ్ళ మనిషి పడిపోతారని భయం. ప్రభుత్వం ఆ భయంతో నా మీద ఎలాంటి అడ్డగోలుగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. మీరు సింగిల్, ఇప్పుడు మీకు ఎంప్లాయీస్ ఉన్నా, మీకు సహచరులు ఎవరైనా మీకు సపోర్ట్ చేసినా మీరు సింగిల్గానే ఇప్పుడు ఫైట్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వంతో ఢీకొంటున్నారు. అవును, భయం లేదా? నేనేం తప్పు చేయలేదు కదా భయపడడానికి. నేను తప్పు చేయలేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేసినా ఉద్యోగం నుంచి తీసేసిన ఏమవుతుంది? కోర్టుకు వెళ్తాం, తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడైనా న్యాయం చేస్తారు కదా. అంతకుమించి నన్ను ఏం చేస్తారు? నేను ఏదైతే కరెక్ట్ అనుకుంటే దానికి ఎప్పుడు నేను అన్నగడకుండా ఫైట్ చేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసేది తప్పు. ఎందుకంటే నిన్న ప్రమోషన్లు ఇచ్చారు కొందరికి. ఆ ప్రమోషన్లలో ఏం సంబంధం లేకుండా నా మీద మేజర్ పెనాల్టీ వేస్తున్నామని ఆ ప్రమోషన్లో మెన్షన్ చేశారు. వాళ్ళ అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ తెలిసిపోతుంది ఏం చేయాలనుకుంటున్నాను అని. అంటే ఎలక్షన్కి భయపడి నన్ను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు అన్నమాట. మొన్న ప్రమోషన్ ఇచ్చిన ఆర్డర్లలో నా మీద మేజర్ పెనాల్టీ ఉంటుంది నాకు అని మెన్షన్ చేశారు. అసలు అక్కడ చేయాల్సిన అవసరమే లేదు. అంటే నన్ను భయపెట్టే ఉద్దేశం అంతే. ఓకే, ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్తగా వ్యవహరించకపోతే గత ప్రభుత్వంలో మామూలుగా ఎంప్లాయీస్ అసోసియేషన్స్, ఉద్యోగ సంఘాలని ఎందుకు వైసీపీ ప్రభుత్వ పెద్దల దాకా తీసుకెళ్ళలేదు? వాళ్ళు చాలా దూరం పెట్టారు, సమస్యలను ఏమీ వినలేదు, అందుకే వాళ్ళు ఆ ప్రభుత్వానికి దూరం జరిగారు ఎంప్లాయీస్ అని ఒక మాట వినపడింది. అది 100% తప్పు. ఆ ప్రభుత్వంలో ఎప్పుడు ఎంప్లాయీ సంఘాలను దూరం పెట్టిండ్రు? ఆ ప్రభుత్వంలో ఎవరైనా సిఎస్ గారు మాట్లాడతాం 3-4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగేది. సజ్జల సార్ ఎప్పుడు అందుబాటులో ఉండారు, అడ్వైజర్ గారు. బొత్స గారు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు సీఎం గారిని కలిసేవాళ్ళం. ఇప్పుడు లేదు, అది అప్పుడు కాదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 15 నెలల్లో ఏ రోజైనా సీఎం గారు అందరిని పిలిచి ఒక సమస్య మీద మాట్లాడినామని చెప్పమనండి. ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఎవరికైనా అసలు ఇప్పుడు ఎవరైనా ఒక సమస్య ఎవరికి చెప్పుకోవాలో చెప్పమనండి. మొన్న జరిగింది కదా జాయింట్ స్టాఫ్. అదే 15 నెలల తర్వాత మేము గొడవ చేసి అడిగితే మొన్న పెట్టారు, నెల కిందట పెట్టి ఏం చేశారు? ఊరికి చెప్పి ఎంప్లాయీస్ చెప్పినట్టు అన్ని రాసుకొని పోయింది తప్ప నోరు చేసి వాళ్ళ ఆఫీసర్ల నుంచి కానీ సిఎస్ గారి దగ్గర నుంచి మీ సమస్యల మీద ఇట్లా చేసి నోరు చేసి ఒక మాట మాట్లాడిన పాపని పోలే. అందరు మాట్లాడుతానే రాసుకొని లేచిపోతుంటే అడిగిండ్రు, అదేంటి సార్ మీరు రాసుకోవడానికి వచ్చిందా, ఏం చెప్పరా అని. అప్పుడు మీ సమస్యలని నోట్ చేసుకుని మీ సీఎం గారికి చెప్పి సీఎం గారి దగ్గర తర్వాత డెసిషన్ తీసుకుంటామన్నారు. ఏం తీసుకున్నారు? ఇప్పుడు 2 క్యాబినెట్లు అయినాయి. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అయిన తర్వాత 2 క్యాబినెట్లు అయినాయి. 2 క్యాబినెట్లు కనీసం ఒక డిఏ అని ఇచ్చింది ఎంతవరకు ప్రభుత్వం? నిన్న క్యాబినెట్ అయింది, పండగ ఉంది, దసరాకు గవర్నమెంట్ ఏదో చేస్తుంది ఉద్యోగులకనే ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు, ఆశపడిండ్రు. ఈ క్యాబినెట్లో కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేయకుండా మనిషి చూపిందంటే ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఇప్పుడు జరిగింది, అప్పుడు కాదు. ఉద్యోగ సంఘాలను పట్టించుకోకుండా పోవడం, ఉద్యోగ సంఘాలు దగ్గర రానికపోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరగలే. అప్పుడు ఏ ఉద్యోగ సంఘ నాయకుడు అని అడగండి, ఎవరికి యాక్సెస్ లేదు చెప్పమనండి. పెండింగ్ బకాయిలకి సంబంధించి మరి ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఎందుకు పెరిగిపోయాయి వైసీపీ హయాంలో? అదొక్కటేనా? ఇప్పుడు పాత ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత రావడానికి కారణం
అదొక్కటే, బకాయిలు ఒక్కటే. మరి డిఏలు అన్ని ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు, ARC ఇచ్చారు. మరి ఇంకెక్కడ బకాయిలు ఎందుకు పెండింగ్? ఫస్ట్ క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు 16 నెలలు అవుతుంది. ఇంతవరకు ఐఆర్ గవర్నమెంట్లోకి రాగానే ఐఆర్ అన్నారు. ఎందుకంటే రాగానంటే ఎప్పుడు ఎన్ని నెలలకి ఇస్తారో తెలియదు, వెంటనే అంటే ఎప్పుడో తెలియదు. 16 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏం మాట్లాడడంలే. కానీ పాత ప్రభుత్వంలో ఫస్ట్ క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చి జూలై 1, 2019 జూలై 1 నుంచి మాకు ఐఆర్ ఇచ్చిండ్రు. డిఏలు మొత్తం ఇచ్చారా? డిఏలు 5 ఏళ్లలో 12 డిఏలు ఇచ్చింది పాత ప్రభుత్వం. ఇప్పుడు 16 నెలలు అయింది, ఒక డిఏ లేదు. ఇప్పుడు మొత్తం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ జూలై నుంచి ఇవ్వాల్సింది కూడా కలుపుకుంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఓకే, 4 డిఏలు పెండింగ్ ఉన్న చరిత్ర గతంలో, అంటే కరోనా టైంలో తప్ప గతంలో ఎప్పుడు ప్రభుత్వం 4 డిఏలు పెండింగ్ పెట్టిన చరిత్ర నాకు తెలిసిలేదు. నాకు 23 ఏళ్ళ సర్వీస్ ఉంది. 23 ఏళ్ళ సర్వీస్లో ఇంత నిర్లక్ష్యంగా ఉద్యోగుల పట్ల ఇంత చిన్నచూపు చూసే ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలే. గవర్నమెంట్ రాగానే వాళ్ళు చాలా హామీలు ఇచ్చినప్పుడు ఉద్యోగులను సంతృప్తిపరచడానికి 1-2 హామీలన్నా చేస్తుంది. ఏమి ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం? ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. ఒకటి, ఉద్యోగులకు అంటే పాత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, మేము వచ్చే గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పారు. అది ఎంత అనుకూలంగా ఉండేది నేను తర్వాత చెప్తా. అదొకటి పక్కకు పోయింది. అది ఇంకా ఘోరంగా ఉంది ఉద్యోగుల పరిస్థితి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ బకాయి, పెండింగ్ బకాయిలు అనేదే పెద్ద ప్రాబ్లము. నెల 1వ తారీఖు జీతం రాకపోవడం, ఈ 2 సమస్యలే గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టు, ఉద్యోగులు ఎక్కువ ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి కారణం. కానీ ఈ ప్రభుత్వంలో 1,90,000 చెప్పాలంటే ఉద్యోగులను ఇబ్బంది పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఉద్యోగులను చిన్నచూపు చూసి, అంటే పోలీసుల మీద కౌంటర్ కేసు పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒక కేసు పెట్టినప్పుడు అది తప్ప కాదా అని కోర్టు డిసైడ్ చేయాలి. కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే నువ్వు పెట్టిన తప్పుడు కేసు అని పోలీసులు, డీజీపీ స్థాయి అధికారులను సస్పెండ్ చేయడం అనేది ఎక్కడ, ఈ మన రాష్ట్రం కాదు, ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. అంత ఘోరంగా పోలీసులను ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. ఓకే, మీ పని వాతావరణం సరిగా లేదు, అదొకటి. గవర్నమెంట్ రాగానే ఐఆర్ ఇస్తా అన్నారు, రాగానే వెంటనే అన్నారు. ఎప్పుడు వెంటనే అంటే ఎన్ని రోజులు తెలియదు. ఇప్పుడు వరకు 16 నెలలు అయింది, ఐఆర్ లేదు. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. పిఆర్సీ ఇవ్వడం మెరుగో తరుగో పిఆర్సీ ఇవ్వడం పక్కన పెట్టు. పిఆర్సీ వాళ్ళని ముందు కమిషన్ వేయాలి. కమిషన్ ఒక 6 నెలల్లో సంవత్సరమో అన్ని ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ దాని మీద మళ్ళీ ఉద్యోగ సంఘాలతో మాకిచ్చి మేము దాన్ని రిపోర్ట్ని ఎగ్జామిన్ చేసి మాతో చర్చలు జరిపి ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ 5-6 నెలలు పడుతుంది. ఇప్పుడు ఇంతవరకు కమిషన్ అపాయింట్ చేయలేదు. పాత ప్రభుత్వం కమిషన్ అపాయింట్ చేస్తే ఆ కమిషనర్ గవర్నమెంట్ మారంగానే రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడు, మళ్ళీ భయపెట్టారో ఒత్తిడి పెట్టారో ఆయన రిజైన్ చేశాడో తెలియదు. రిజైన్ చేసిన కమిషనర్ స్థానంలో 16 నెలలు అయినా ఇంతవరకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయలే. ఇంకా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, ఈ పిఆర్సీని 2029 ఎలక్షన్ దాకా లాగాలి. ఇది కమిషనర్ని వేయకుండా అంటే ఇంకొక 6 నెలలకు వేస్తే కమిషనర్ రిపోర్ట్ ఇవ్వడానికి 1 సంవత్సరం తీసుకుంటే, ఆ తర్వాత రిపోర్టును మాకిచ్చి మేము ఎగ్జామిన్ చేసి ఏం చేయడానికి 1 సంవత్సరం తీసుకొని డిస్కషన్స్ మొత్తం 2029 ఎలక్షన్ల ముందు చేసి ఏదో చేయొచ్చు. అంటే 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2 ఏళ్ళు లేట్ అవడం అనేది కామన్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూనే ఉంది. పోయినసారి టైం పిఆర్సీ కరోనా వల్ల 1 సంవత్సరం లేట్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ ప్రభుత్వం ఏమీ లేకుండానే 29 దాకా తీసుకెళ్ళడానికి ఎంప్లాయీస్ ఎవరు మాట్లాడడం లేదు, ఎంప్లాయీస్ పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పిఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయకపోవడం చేసింది. అదొకటి పోయింది. సిపిఎస్ జీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పారు. అది డిప్యూటీ సీఎం వైసీపీ జీపీఎస్ చేసింది. ఈ జీపీఎస్ కంటే మెరుగ్గా చేస్తామని చెప్పారు. దాంట్లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెసిఫిక్గా మేము వారంలో చేస్తాం, 10 రోజుల్లో చేస్తామని ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పము, లేనిపోని మాటలు చెప్పము. కాకపోతే 1 సంవత్సరం రోజులు అయితే ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. మళ్ళీ సంవత్సరం దాటి 16 నెలలు అయింది. ఇంతవరకు కనీసం దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దాని సమస్య పరిష్కరించాలంటే జీపీఎస్ కంటే మెరుగ్గా చేయాలని ఉంటే ప్రభుత్వ ఆలోచన ఏంది, ముందు ఒక కమిటీ వేయాలి, ప్రభుత్వం ఏమనుకుంటుందో అది చెప్పాలి, ఉద్యోగుల అభిప్రాయం తీసుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు. అసలు ఇంతవరకు కమిటీనే వేయలే, దాని గురించి ప్రభుత్వ ఆలోచన ఏందో చెప్పడంలే. 16 నెలలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేస్తారు? సంవత్సరం చేస్తామన్న వాళ్ళు 16 నెలలు అయిన కమిటీ కూడా వేయకుంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత ఏముంది? ఉద్యోగులకు మంచి చేస్తారని నమ్మకం ఉద్యోగులకు ఎట్లా కలుగుతుంది? ఇంకా అదొకటి పోయింది. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పారు.
ఎక్కడ ఇస్తున్నారు 1వ తారీఖు జీతం? అరే 1వ తారీఖు పడుతున్నాయని చెప్తున్నారు. ఎవరికి చెప్పండి, పే స్లిప్ తీసుకురామండి. మా సెక్రటరీ ఎంప్లాయీస్ చూసుకోండి. గతంలో ఈ గవర్నమెంట్ రాకముందు సంవత్సరం రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో 2వ తారీఖు పడింది. 2వ తారీఖు ఏప్రిల్ అయితే ఎలక్షన్ ఫైనాన్షియల్ ఎండింగ్ వల్ల 3వ తారీఖు ఎప్పుడు పడింది. సంవత్సరంలో 12 నెలల్లో 2-3 నెలలు పడింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరంలో 2 నెలలే పడింది 1వ తారీఖు, 2 నెలలు 3 నెలలు పడింది 1వ తారీఖు, మిగతా 2 నెలలు 2వ తారీఖు 3వ తారీఖు పడింది. నేను 2-3 రోజులు గ్యాప్తో పడుతుంది. అంతకుముందు అంతేగా 4వ తారీఖు 5వ తారీఖు పడేది, ఇప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు 18-20 తారీఖులు కూడా ఇచ్చారు కదా. పెన్షనర్లు కొన్ని నెలలు, పెన్షనర్స్ కు 2 నెలలు 3 నెలలు అట్లా అయింది. అదే ఫస్టే చెప్పాను కదా నేను, ఆ గవర్నమెంట్ మీద ఎక్కువ వ్యతిరేకత రావడానికి కారణం జీతం ఒకటి, పెండింగ్ బకాయిలు ఒకటి, 2 అని. పోనీ అది వీళ్ళు కూడా 1వ తారీఖు ఇవ్వడం లేదు కదా అంటున్నా. వీళ్ళు కూడా ఎవరు 1వ తారీఖు ఇవ్వడం లేదు. ఇంకేమున్నాయి హామీలు? పెన్షనర్స్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఇంతవరకు అది చేయలేదు. పెండింగ్ బకాయిలు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇచ్చిన శ్వేతపత్రం, ఆర్థిక శాఖ ఇచ్చిన శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిందే క్లియర్గా దాదాపు 22,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎన్ని బకాయిలు ఉన్నాయో తెలియదు. ఈ గవర్నమెంట్ ఎన్ని పే చేసింది, ఎన్ని బకాయిలు ఉన్నాయో చెప్పమని అడిగితే చెప్పడంలే. ఏంటి ట్రాన్స్పరెన్సీ మిస్ అయిందా? 100%. నేను అంతకుముందు పాత ప్రభుత్వంలో ఏం జరిగేది, ప్రతి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో అడిగితే చెప్పేవాళ్ళు, ఈ ఇప్పుడు జీపీఎఫ్ కింద ఇంత పెండింగ్ ఉంది, ఏపీజేఏ కింద ఇంత పెండింగ్ ఉంది, సరెండర్ లీవ్ ఇంత ఉంది, ఇవి ఈ టైంలో చేస్తాం, ఇవి ఈ టైంలో చేస్తామని ఒక షెడ్యూల్ చెప్పేవాళ్ళు, ఈ టైంలో చేస్తామని చెప్పి. ఈ ప్రభుత్వం వచ్చినా కనీసం ఎంత బకాయి ఎంత అనేది చెప్పడం లేదు. నేను ఆర్టీ యాక్ట్ కింద అడిగినా, 2 నెలల కింద అడిగినా, అప్పీల్ కూడా చేసిన. అంటే నెల టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పలేట్ అథారిటీ ఉంటారు కదా, అప్పలేట్ అథారిటీకి అప్పీల్ కూడా చేసిన, అయినా ఇంతవరకు రాలే. ఆర్టీఐ కమిషన్కి అప్పీల్ చేయాలి. బకాయిలు ఎంతో చెప్పడంలే. మాకు అర్థమయ్యేదంటే దాదాపు 30,000 కోట్ల బకాయిలు పెరిగిపోయినాయని. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు, డైలీ వేజ్ ఉద్యోగులందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైతున్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలే. అట్లా చేయకపోగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకు బలి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎలా అంటే పాత ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంటే ప్రైవేట్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్టు, అంటే గవర్నమెంట్ ఇచ్చే శాలరీని కూడా వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళ ఈఎస్ఐ కట్టకుండా, వాళ్ళ పిఎఫ్ అకౌంట్కు డబ్బులు కట్టకుండా ఇబ్బంది పెడుతుందని చెప్పి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు జీతం వస్తుంది. వాళ్ళ ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ వాళ్ళ క్రెడిట్కి ఏ నెలకి ఆ నెల క్రెడిట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. అంత హ్యాపీగా ఉంటే ఈ ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ కార్పొరేషన్ తీసేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తామంటారు. అట్లా కమిటీ చేసింది ప్రభుత్వం, ఒక మినిస్టర్స్ కమిటీ వేసింది. ఆప్కాస్ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు తీసుకురావడానికి ఎగ్జామిన్ చేయమని. అంటే వాళ్ళకి మంచి చేస్తామనేది, మంచి చేయడం సంగతి పక్కన పెట్టు, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి బాయిలో వేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి నెల జీతాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు సెక్యూర్డ్గా ఉంటారు. కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్, మన బొప్పరాజు గారు కూడా ఇదే మాట అంటున్నారు, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మీ డిమాండ్లన్నింటిలో కూడా గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద కొద్ది జీతాలు తీసుకునే వీళ్ళనే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు అయితే పరిష్కరించాల్సిన అవసరం, ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. 100%. మేము కూడా అదే లాస్ట్ మీటింగ్లో కూడా, పిఆర్సీ టైంలో కూడా మేము గట్టిగా అడిగాము, వాళ్ళ జీతాలు తక్కువ పెంచారు, పెంచండి అని. అప్పుడు బొత్స గారు, మీరు అడిగేది ఏంది, వాళ్ళు మా ఇంట్లో మనుషులు, మా దగ్గర పనిచేసే డ్రైవర్లు, మా దగ్గర అటెండర్లు, మాకు తెలియదా, మేము ఖచ్చితంగా పెంచుతాం, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు, కానీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి చేస్తామని చేయలేదు, పక్కన పెట్టండి. వాళ్ళకి మంచి చేయకపోతే వాళ్ళను మళ్ళీ ఇబ్బంది పెట్టేలాగా, ప్రైవేట్ ఏజెన్సీలు దోపిడీకి గురి చేసేలాగా ఎందుకు ప్రభుత్వం చేస్తుందో అర్థం కాదు. ఇది చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకు ప్రభుత్వం ఇంత, అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు మేలు చేయడానికి ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలనుకుంటుందో ఏమో తెలియడం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ విషయానికి వద్దాం. ఇప్పుడు 33,000 కోట్లకు సంబంధించి ఇప్పుడు గవర్నమెంటు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 90%, దాదాపుగా 90% ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకి పెన్షన్లు, అలాగే సామాజిక పెన్షన్లు, ఇవన్నీ ఇవ్వగా, అంటే 90% రాష్ట్ర ఆదాయంలో ఖర్చు పెడుతున్నారు. మీకు ఇంకా 30,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారో, అసలు మీకు ఎప్పుడులోగా అవుతుందనే మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు చెప్పేది 90% రాష్ట్ర ఆదాయంలో వెళ్తుంది ఉద్యోగులకు అన్నారు. ఇప్పుడు అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ అదే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇదే చెప్తున్నారు.
అంటే వాళ్ళు మేమంత ఉద్యోగులు అంత అమాయకులు అనుకుంటారేమో మాకు తెలియడంలే. ఈ రోజు కాదు, మీరు ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి చూసుకోండి, రాష్ట్రం వచ్చే ఆదాయంలో ఎంప్లాయీస్ శాలరీసే మేజర్ పర్సెంటేజ్. అప్పుడు కూడా అంతే ఉన్నింది, 70-75%, 80%, 90%. అది పిఆర్సీ ఇచ్చిన ఇయర్లో ఎక్కువ పెరుగుతుంది, తర్వాత ఇయర్లో తగ్గుతూ వస్తుంటుంది. అట్లా ప్రతిసారి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగుల జీతం అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ కోసమే కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగుల్లో ఎంతమంది 2 లక్షల మంది టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లు పెట్టేది అడ్మినిస్ట్రేషన్ కాదు కదా, ప్రజలకు విద్య అందించడానికి పెట్టే ఖర్చు, సర్వీస్. అది గవర్నమెంట్ ఇంటెన్షన్, గవర్నమెంట్ ప్రధానమైన ఇది చేయాల్సింది ఏంటివి? విద్య, వైద్యం, శాంతి భద్రత అందించడం. ప్రభుత్వం ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు అంతా అదే. దాంట్లో 1,00,000 మంది మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ జీతాలంతా వైద్యం కోసం పెట్టే ఖర్చే, అత్యవసరంగా. టీచర్లకు ఇచ్చే జీతం అంతా విద్య కోసం పెట్టే ఖర్చే. పోలీసులు 60-70 వేలు ఉన్నారు, వాళ్ళకి పెట్టేదంతా లా అండ్ ఆర్డర్ కోసం పెట్టే ఖర్చే. ఇదంతా ఇంపార్టెంట్ ఖర్చు కాదా? అంటే ఉద్యోగులకు ఇచ్చే జీతం అంటే ఏదేదో ప్రభుత్వాన్ని నడపడానికి ఇచ్చే జీతం లాగా అదంతా చూపించి ఉద్యోగులకు తక్కువ చేసి చూపడం, ఉద్యోగులకి అంతా ఉద్యోగులకు వెళ్ళిపోతుందనే ఒక భ్రమ కల్పించడం బయట ప్రజలకు తప్ప ఎప్పటికీ ఏదైనా 90 నుంచి తీసుకోండి మీరు, ఎంప్లాయీస్ శాలరీస్ అనేది స్టేట్ ఓన్ రెవెన్యూలో 80-90% ఉండనే ఉంది. అది ఫైనాన్స్ మినిస్టర్లు ఊరికే మమ్మల్ని మభ్యపెట్టడానికి చెప్పే మాటలే తప్ప ఎప్పటికీ ఉంది. ఈ 33,000 కోట్లు అనేది ఎందుకు వచ్చిందంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోవడం వల్ల, పెంచుకుంటూ పోవడం వల్ల పెరిగిపోతున్నాయి. కరోనా టైంలో ఇది మొదలైంది. అంటే కరోనా వల్ల ప్రభుత్వం పిఆర్సీ లేట్ చేసింది, డిఏలు సెంట్రల్ గవర్నమెంటే 3 డిఏలు ఫ్రీజ్ చేసి తర్వాత రిలీజ్ చేసింది. అప్పుడు వచ్చిన అంటే గవర్నమెంట్కి వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల వాటిని లేట్ చేయడం వల్ల అవి పెరుగుతూ పోతున్నాయి. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఇన్ని ఇవ్వలేమంటే మళ్ళీ అది లాస్ట్కి దీనికి ఎట్లా పరిష్కారం కనుక్కుంటారో మాకు కూడా భయం అవుతుంది. ఈ పెరుగుతూ పోతే ఏమవుతాయి వీటి సంగతి అని. ఇప్పుడు మీరు లాస్ట్ ప్రభుత్వం గురించి చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంప్లాయీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయకపోవడానికి ఎలక్షన్లో ప్రధానమైన కారణాలు చెప్తున్నారు. నిజంగా మీరు 12 డిఏలు అంటే అప్పట్లో ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, 12 డిఏలు తీసుకున్నారు, పిఆర్సీ ఇచ్చింది, ఐఆర్ ఇచ్చింది, ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాత ప్రభుత్వాన్ని ఇప్పుడు పోల్చుకుంటే పాత ప్రభుత్వం 100 రెట్లు మేలు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. ఉద్యోగులకు ఇది చేసినామని ఒక్కరు వచ్చి చెప్పమను, ఏ ఉద్యోగ సంఘ నాయకుడు ఎవరైనా వచ్చి మాట్లాడమను. అదే పాత ప్రభుత్వం ఎంప్లాయీస్ రియలైజ్ అవుతున్నారా ఇప్పుడు? 100%. ఇప్పుడు నేను పాత ప్రభుత్వం వచ్చిన కొత్తలో గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ 27% ఇచ్చారా? ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్లో తీసుకుంటామని చెప్పారు. 53,000 మంది దాదాపు 50,000 మంది ఉద్యోగులు. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ క్యాబినెట్లోనే దాని మీద కమిటీ వేసి 3 నెలలు డెసిషన్ తీసుకొని 2020 జనవరి 1 నుంచే 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో తీసుకున్నారు. దానివల్ల ప్రభుత్వం మీద పడినంత 3,600 కోట్ల సంవత్సరానికి. అయినా ఫస్ట్ 6 నెలల్లోనే కంప్లీట్ చేసి జనవరి 20 వాళ్ళు కూడా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఫాస్ట్గా మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటుంది గవర్నమెంట్ అని. వాళ్ళు అడగలేదు, వాళ్ళ డిమాండ్ కూడా చేయకముందే అప్పుడు ప్రభుత్వమే ఫస్ట్ క్యాబినెట్లోనే డెసిషన్ తీసుకొని కమిటీ వేసి 3 నెలల కమిటీ రిపోర్ట్ తెప్పించి మళ్ళీ మరో 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేసి 2020 జనవరి నుంచి వాళ్ళని గవర్నమెంటే తీసుకున్నారు. అడగండి మీరు ఏ ఆర్టీసీ ఉద్యోగం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన తొందరగా ప్రభుత్వం చేస్తుందని. ప్రభుత్వం చేసింది. అలాగే చెప్పినట్టు 136,000 ఉద్యోగాలు 3 నెలల్లో గ్రామవార్డు సచివాలయం తీసుకొచ్చి 136,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి చెప్పినట్లే పిఆర్సీ మన ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా వాళ్ళు తీసుకున్నప్పుడు కరోనా లేదు, కరోనా సమస్య లేదు, ఇంతమంది ఉద్యోగులు తీసుకున్నారు. మధ్యలో కరోనా వచ్చి ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయింది. అయినా కూడా అంత ఇబ్బందుల్లో కూడా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ప్రొబేషన్ 2,30,000 మంది ప్రొబేషన్ డిక్లేర్ చేసి వాళ్ళు రెగ్యులర్ చేశారు. అదే వాళ్ళు ఏ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం అడుగు, ఆ రోజు వాళ్ళ ప్రొబేషన్ పెండింగ్ అట్లే మిగిలిపోయింటే ఈ రోజు వాళ్ళు రెగ్యులర్ అయ్యే వాళ్ళు కాదు అడగండి చెప్తారు. అట్లే ఆశా వర్కర్లకు చెప్పిన మాట ప్రకారం 10,000 జీతం ఫస్ట్ 6 నెలల్లోనే. అంగన్వాడీ వర్కర్లకు జీతం పెంచారు. ఇట్లా చాలా వరకు ఫాస్ట్గా 6 నెలలు చేసిండ్రు. ఆ స్పీడ్కు కరోనా అనేది అడ్డేసింది. ఆ కరోనా నుంచి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి పెండింగ్ పడ్డము, జీతాలు లేట్ అవ్వడము, దానివల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది తప్ప ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా పాజిటివ్గా ఉండింది. చెప్పిన ప్రకారం ప్రమోషన్లు ఇచ్చిండ్రు. విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రు. విఆర్ఓలకు ప్రమోషన్లు కోటా సిఎన్ఎస్ పెట్టి 40% పెట్టి ఇచ్చిండ్రు. 25 ఏళ్ళుగా ప్రమోషన్ లేని ఎంపీడీఓలు కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. సర్వే 20 ఏళ్ళుగా ప్రమోషన్లు సర్వే వాళ్ళకి సర్వేలు ఇచ్చిండ్రు.
ఉద్యోగులు గవర్నమెంట్ టీచర్లు జెడ్పీ టీచర్లు కొట్లాడుకుంటుంటే ఎంఈఓ పోస్ట్ కోసం కొట్లాడుకోవద్దని ఇంకొక పోస్ట్ ఎంఈఓ మండలానికి 2 ఎంఈఓ పోస్టులు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయించి ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి దాదాపు అన్ని కేటగిరీలు అంటే ఒక్క టీచర్లకే అన్ని కేటగిరీ టీచర్లకే దాదాపు 25,000 ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. మహిళలకు 2 నెలల నుంచి చైల్డ్ కేర్ లీవ్ 6 నెలలకు పెంచింది. అలాగే మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకు ఉండే స్పెషల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లెక్కేసుకొని 5 స్పెషల్ లీవ్లు ఇచ్చింది మహిళలకు. డిపార్ట్మెంట్స్ లో నెగిటివ్ మార్క్ తీసేసింది. అంతకుముందు ఈ దేశంలో ఎక్కడ డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్క్ సిస్టమ్ ఎక్కడా పెట్టలే. అంతకుముందు ప్రభుత్వం మన రాష్ట్రంలో పెట్టింది డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగిటివ్ మార్కులు. అంటే ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలా, ఉద్యోగులు ప్రమోషన్ రాకూడదు, వాళ్ళు టెస్ట్ పాస్ కాకూడదు అని దాన్ని పాత ప్రభుత్వం తీసేసింది. అంటే ఆర్థిక కోణంలో మాత్రమే ఉద్యోగులు చూశారు. ఆర్థిక కోణంలో కూడా పెండింగ్ బకాయిలు ఒకటి, కొందరి ఎంప్లాయీస్ కి శాలరీ 1వ తారీఖు రాకుండా లేట్ అవడం, ఈ 2 కారణాలే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి. ఫైనాన్షియల్ కోణంలోనే అంతే 100% అంతే. మిగతా వాటిల్లో 100 రెట్లు 100 కాదు 1000 రెట్లు బాగా చేసింది. దీంతో ఎవరితో చర్చించడానికి నేను సిద్ధం. ఓకే, ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏంటి? వాళ్ళ సమస్యలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు వాలంటీర్లకు తయారు చేసిన వాళ్ళు ఏమైందంటే వాలంటీర్ తీసేసి ప్రభుత్వం వాలంటీర్లకు 5 నుంచి 10,000 ఇస్తామని చెప్పి తీసేసిండ్రు. సరే, వాలంటీర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి మేము వాళ్ళ గురించి ఎక్కువ చర్చించాం. వాళ్ళు తీసేసినప్పుడు ఆ ప్రభుత్వం అంతకుముందు ఏ సిస్టమ్ ఉందో అది తీసుకోవాలి, కానీ ఆ చేసే పని అంతా, వాలంటీర్ చేసే పని అంతా ఉద్యోగుల మీద రుద్దడం. ఉద్యోగులు ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించాలి, వాట్సాప్ గవర్నమెంట్స్ మీద ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు నేర్పియాలి, వాట్సాప్ నేర్పించాలి, ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి. మీ ఇంట్లో ఎంతమంది సర్వేలు స్కీముల కోసం సర్వేలు చేస్తారు కదా, అంతకుముందు వాలంటీర్లు చేసేవాళ్ళు. అవన్నీ చేసేది ఇప్పుడు వీళ్ళతో చేయిస్తున్నారు. ఇన్ని చేయిస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఎంత హీనంగా చూస్తున్నారంటే ప్రభుత్వం, అంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్ నెల ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఇవన్నీ 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు. 1వ తారీఖు ఉదయం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉదయం ఎందుకు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు వాలంటీర్లకు వాళ్ళు ఉద్యోగులు కాదు, వాళ్ళకి ఇది అడిషనల్గా చేసే పని. వాళ్ళ పనులకు తర్వాత వాళ్ళు డైలీ కార్యక్రమాలు చూసుకోవడం కోసం పొద్దున్న లేయంగానే 50 కుటుంబాలు వాళ్ళ బాధ్యత. ఆ 50 కుటుంబాల్లో 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళి గంటలో పొద్దున్న 6కో 7కో పోయి లేయంగానే పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకునేవాళ్ళు. అందువల్ల పాత గవర్నమెంట్లో ఫస్ట్ అంటే 1వ తారీఖు ఉదయాన్నే జీతం పెన్షన్ రావడం అనేది వాళ్ళలో బాగా మంచి పాజిటివ్ వచ్చింది ప్రభుత్వం మీద. వాళ్ళని ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ఉదయాన్నే ఇవ్వమని ఎక్కడ ఆర్డర్ లేదు, 1వ తారీఖు ఇవ్వమని ఉంది. వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు ఉదయాన్నే ఫస్ట్ 6 గంటలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు 6 అన్నారు వాళ్ళకంటే, అంటే పాత గవర్నమెంట్ కంటే ఇంకా మనం గంట ముందు ఇవ్వాలని 5 గంటలకే పోయి ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, డిఏలు ఉన్నాయో, వీటి మీద చాలా ప్రభుత్వ సంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు ఎందుకు కామున్నారంటే, ప్రభుత్వం ఫస్ట్ రాగానే కొన్ని రోజులు వాళ్ళకి సర్దుకోవడానికి టైం ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో పడిపోవాలి, ఇన్కమ్ అవన్నీ చూసుకోవాలి, అదంతా టైం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా టైం ఇచ్చినాం. 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, సంవత్సరంన్నర కూడా కావస్తుంది. కాబట్టి ఇంకా ఉద్యోగులు కూడా ఓపిక నశించింది. ఉద్యోగులు మమ్మల్ని ఇప్పుడు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, ముందు ఎన్ని కాదన్నా ముందు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయండి అంటున్నారు. ఉద్యోగులే కింద కామెంట్లు చూసుకోండి మీరు కావాలంటే. అంటే ఉద్యోగుల్లో కూడా ఓపిక నశించింది ప్రభుత్వం మీద. ప్రభుత్వమే కావాలని ఉద్యోగులను రెచ్చగొడుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇంతే అన్నట్టుగా ఉంది ప్రభుత్వ ధోరణి. ఏంటంటే 16 నెలలుగా ఒక్క డిఏ ఇవ్వకుండా ఉందంటే ప్రభుత్వం ఏంటి, మీతో ఏమవుద్ది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే ఐకమత్యం లేదంటున్నారు, ఎంతవరకు వస్తుంది? అదేం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరి సంఘం వాళ్ళది గొప్పదనే ఇది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరూ కలిసే పోరాటం చేస్తారు, దానికేమి ఇది లేదు. అంతకుముందు పిఆర్సీ టైంలో కూడా చూసాము, ఇప్పుడు కూడా అంతే. ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద ఫైట్ చేయాలనే ఉంటుంది. కాకపోతే మేము ముందున్నాం అనిపించుకోవడానికి సంఘాల మధ్య పోటీ ఉంటుంది అంతే తప్ప, అల్టిమేట్గా ఎంప్లాయీస్ ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలిసే పోరాడతారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ దీపావళిలో, ఈ దసరా లోపల డిఏలు, ఐఆర్లు వీటి మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే దసరా తర్వాత ఖచ్చితంగా దీని మీద
కార్యాచరణ వెళ్ళడానికి అందరు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా వెళ్తాం. ఏదో ఒక డిఏ ఇస్తే దాదాపుగా కొంత కూల్ అవుతుంది, ఒక సంవత్సరం మళ్ళీ ఇలాగే రన్ అవ్వచ్చు, మళ్ళీ ఇదే హీటు రన్ చేయొచ్చు, ఏమి ఒత్తిడి చేయకుండా. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు నుంచి కూడా కింద స్థాయి ఉద్యోగుల నుంచి కూడా ఒత్తిడి తగ్గుద్ది అని ఉద్యోగ సంఘాల నాయకులు ఏమైనా భావిస్తున్నారా? అట్లా ఏం లేదు. డిఏ ఇస్తే మహా అయితే మీరు అన్నట్టు 1 month 2 months ఏదో ఇచ్చిందిలే ప్రభుత్వం అనే ఇది 1 month ఉంటుంది అయితే తప్ప నీకు ఐఆర్ ఇవ్వకుండా డిఏలు ఇచ్చి ఎంప్లాయీస్ను కూల్ చేయడం సాధ్యం కాదు. ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి, పెండింగ్ బకాయిలో కొంత అంటే ఉండే అంతా ఇవ్వమని ఈ రోజుకి ఇవ్వమని మేము అడగడం లేదు, ఉద్యోగులు కోరుకోవడం లేదు అంతా ఒకసారి వస్తుందని. కనీసం మీరు ఒక షెడ్యూల్ ఇవ్వండి, ఇంత పెండింగ్ ఉంది, ఇంత లోపల కొంత ఇస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ఇస్తే కొద్దిగా పేమెంట్ అవుతుంటే ఉద్యోగులకు కొద్దిగా సాటిస్ఫై అవుతారు. అసలు ఏమీ చేయకుండా మీరు మొత్తం ఫ్రీజ్ చేసేసి ఎంప్లాయీస్కి ఏమీ బెనిఫిట్ చేయకుండా ఏం చేసుకుంటారు చేసుకోండి అనే ధోరణిలో ఉంటే ఎన్ని రోజులు ఎంప్లాయీస్ కామ్గా ఉంటారు, ఎన్ని రోజులు ఓపిక పడతారు? ఇప్పుడు మీ పెండింగ్ బకాయిలు ఉన్నాయి 30,000 కోట్లు అంటున్నారు, ఇంకా పెరుగుతాయని కూడా ఆందోళన ఉంది. ఖచ్చితంగా ఎవరీ మంత్ రిటర్న్ అవుతుంటారు, ఎవరీ మంత్ బిల్స్ వస్తుంటాయి కాబట్టి అవి నెల పెరిగేటివే. ప్రభుత్వం వాటిని పేమెంట్ చేస్తే తగ్గుతుంటాయి, పేమెంట్ చేయకుండా ఆపేసి అంటే ఎవరీ మంత్ పెరుగుతూనే పోతాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. అంటే అప్పులు, ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు, దగ్గర సుమారుగా 2 లక్షల కోట్లు ఇప్పటికీ 16 నెలల్లో చేశారు. పాత అప్పు ఇవన్నీ దాదాపుగా 9 లక్షల పైచిలుకు అప్పు ఉంది, 9 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో మీ పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు ఎప్పట్లోగా మీకు ఇచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్నారు? అంటే అప్పులు అవన్నీ నేను మాట్లాడితే అది రాజకీయం అంటే కొన్ని పక్కకు పోతుంది. ఎంప్లాయీగా నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలే. కాకపోతే ప్రభుత్వానికి అయితే బాధ్యత ఉంది, వాళ్ళు హామీ ఇచ్చారు క్లియర్గా, త్వరగా గవర్నమెంట్లోకి వస్తేనే పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పి. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు పైన ఇవన్నీ ఊరికే కాదు కదా, ప్రభుత్వాన్ని నడపడం అంటే ఇవన్నీ చూసుకొని అన్ని పరిస్థితులను లెక్కేసుకొని ఎవరికి ఏం చేయాలో అదంతా చేయాలి. ఇవి మాకు రావాల్సింది, మాకు రైట్ఫుల్గా రావాల్సినవి కాబట్టి ఇవి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పటి లోపల ఇస్తుందో ప్రభుత్వం చెప్పాలి. భారం ఎక్కువైతే రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? భారం ఎక్కువ క్వశ్చనే లేదు, రద్దు చేస్తే ఒప్పుకునే క్వశ్చన్ లేదు, రద్దు చేసే సాహసం కూడా ప్రభుత్వం చేస్తా నేను అనుకోను. అది ఏదో రకంగా అంటే మాకు అంటే జీపీఎఫ్ ఖాతాలు ఉండే వాళ్ళకి జీపీఎఫ్ ఖాతాలు వేయడము, మిగతా వాళ్ళ క్యాష్ విడతల వారిగా ఇవ్వడము, ఇట్లా ఏదో ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించాలి తప్ప రద్దు చేస్తే మళ్ళీ బీఆర్టీఎస్ ఉద్యమాన్ని ఎదుర్కోవాలి ప్రభుత్వం. ఇప్పుడు మరి మీ విషయానికే వద్దాం. మీ సెక్రటేరియట్ ఎలక్షన్కి సంబంధించి రేపు డిసెంబర్లో జరగబోతున్నాయి. ఏంటి మరి మీ కార్యాచరణ ఏంటి, మీ భవిష్యత్ కార్యాచరణ? అది ఉంది, టైం ఉంది కదా ఖచ్చితంగా. మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం చెప్తా. అదే నేను చెప్పాను ఇంతకుముందే, ప్రభుత్వం నేను లేకుండా ఎలక్షన్ పెట్టుకోవాలంటుంది. నేను ఉంటే వాళ్ళు అనుకునే వాళ్ళు ఓడిపోతారనే భయం ఉన్నట్లుంది ప్రభుత్వానికి. భయం ఉందే కదా, భయం ఉంది ఖచ్చితంగా. లేకపోతే నిన్న ప్రమోషన్ జీవోలో నా మీద మేజర్ పెనాల్టీ తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళు ఏం చేసినా కోర్టులు ఉన్నాయి, చూస్తాం, ఫైట్ చేస్తాం. ఎంప్లాయీస్ కోరుకునే వాళ్ళు అంటే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు, నేను సపోర్ట్ చేసే వాళ్ళనే కాదు. ఎంప్లాయీస్ ఎవరు కోరుకుంటే, ఎంప్లాయీస్ ఎవరు మంచి చేస్తారు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.